ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడి సన్నిధిలో ఉన్నాం, అంతా మంచి జరుగుతుంది. అమ్మగారు టెన్షన్ ఏంటో కానీ ఆవిడ్ని చూసి నువ్వు టెన్షన్ పడటం ఎక్కువైపోయింది. మొహం చూసావా ఎలా అయిపోయిందో? వెళ్ళి మొహం కడుక్కొని రాపో. వెళ్ళు డ్రైవర్ బాబు. అమ్మా, ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? చామంతి, బాగా టైర్డ్ అయినట్లున్నావు. వాటర్ కావాలా? వద్దులే చిట్టి. నీకోసం నేను దేవుడి దగ్గర పాట కూడా పాడాను. నువ్వు ఉండు చిట్టి. అక్కడ అమ్మగారు బాధపడుతున్నారని ఆవిడ్ని చూసి డ్రైవర్ బాబు బాధపడుతున్నాడు. వై? ఆ విల్లు విరవడం ఎవరి వల్ల కావట్లేదు కదా. ఆ విల్లు విరవడానికి బలం కాదు, బ్రెయిన్ కావాలి. నువ్విరుస్తావా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, చేతులు లేవుగా. అంటే ఆ విల్లు ఎలా విరవాలో నీకు తెలుసా? ఎస్, నేను ఆ గాంధీవాన్ని స్కాన్ చేశాను. దానిలో చిన్న టెక్నిక్ ఉంది, అది వీళ్లకు తెలియట్లేదు. అంటే ఆ టెక్నిక్ తెలిస్తే విల్లు విరిగిపోతుందా? విరిగిపోతుంది. అయితే ఆ టెక్నిక్ ఏంటో నాకు చెప్పవా? ఓహో, నిజమా? థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నో, ఇది టెంపుల్, ఓన్లీ డివోషనల్ సాంగ్స్. అమ్మా, అందరూ ప్రయత్నించి విఫలం చెందారు. ఈ పరీక్షలో మీరు ఓడిపోయినట్లే అని భావించవచ్చా? లేదండి, మా అమ్మగారు ఓడిపోరు. గాంధీవం విరవలేనప్పుడు ఓటమి అంగీకరించక తప్పదమ్మా. ఆవిడ ఇంటికి నేను పని మనిషినే అయినా వాళ్ళ ఉప్పు తింటున్నాను కాబట్టి నేను కూడా ఆ ఇంటి మనిషినే. నేను ప్రయత్నిస్తాను. ఏయ్, ఏంటే నువ్వు ప్రయత్నించేది? ఇంతమంది వల్ల కానిది నీ వల్ల అవుతుందా? అయినా నువ్వెవరివే? మా ఇంటికి ఏమవుతావు నువ్వు ప్రయత్నిస్తావు? ఎవరి చేతిలో ఏం మహత్యం ఉందో చెప్పలేం కదమ్మా. ఇంట్లో చాలా బంగారం పోసినా తూగలేంది ఈ అమ్మాయి వేసిన చామంతి పువ్వు వల్ల తూగింది.
తాళం ఎంత పెద్దది వేసినా దాన్ని తీసే చెవి చిన్నదే ఉంటుంది. ఎవ్వర్నీ తక్కువ చేసి చూడకూడదు. అది మా ఇంటి పని మనిషి గురుగారు. నా ఇంటి మనిషి కదా, ఈ గాంధీవం విరవాలి. అమ్మా, పూర్వం రాజులు మల్లయుద్ధం చెయ్యాలి అంటే తమ తరఫున ప్రతినిధిని యుద్ధానికి పంపించేవారు. వారు ఓడితే ఆ రాజు ఓడినట్లే, వారు గెలిస్తే ఆ రాజు గెలిచినట్లే. మీ ఇంటి పని మనిషి అయినా మీ ప్రతినిధిగా ఈ అమ్మాయి ప్రయత్నించవచ్చు. ఆనాడు శివధనస్సు విరవటం 10 తలల రావణాసురుని వల్లే కాలేదు. కాని ముక్కుపచ్చలారని ఆ రామయ్య తండ్రికి సాధ్యమైంది. అలాగే ఎవరి చేతిలో ఏ మహత్యం ఉందో, అమ్మా, ఆ స్వామి దయ నీ యందు ఎలా ఉందో ఒక్కసారి ప్రయత్నించి చూడు తల్లి. అరే, శుభం భూయాత్. ఓం మనోవాంఛా బల సిద్ధిరస్తు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.